ఈ డిసెంబర్ మాసంలో ధనుర్రాశి వారిని మనం చూసుకున్నట్టయితే వీరికి సంవత్సరం మొత్తం మీద ఆదాయం 11, వ్యయం 5గా సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5గా వీరికి సూచిస్తుంది. ఇక ఈ ధనుర్రాశి వారికి నక్షత్రాల వారీగా మనం చూసుకున్నట్లయితే మొదటగా మూలా నక్షత్రం 4 పాదాల వాళ్ళు విదేశీయాన ప్రయత్నాలు లభిస్తాయి. అలాగే కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాలయాపన ఎక్కువగా జరుగుతుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారిని చూసుకున్నట్టయితే వీరికి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందవలసిన అవసరం తక్కువగా మీరు చేసుకోవాలి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట మీకు చాలా మంచిది. అలాగే సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం అన్నట్టుగా మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు సహనం పాటిస్తే మీకు ఈ మాసమంతా కూడా చాలా శుభదాయంగా ఉంటుంది. అలాగే మీకు ప్రాణభయం కూడా ఉండదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారిని చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం మీకు చాలా మంచిది. ఇతరుల సలహాలు అవకాశం ఇవ్వట మీకు చాలా శ్రేయస్కరం. అలాగే ఆర్థిక ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. అజీర్ణ బాధలు మీకు అధికమవుతాయి. ఈ మాసంలో ఆత్మీయుల సహకారం మీకు ఎంతగానో లభిస్తుంది. ఇక గ్రహశాంతులు చూసుకున్నట్టయితే మూలా నక్షత్రం 4 పాదాల వారు బుధుడు, రాహువు, అలాగే శని, రవి, చంద్రులకు బుధు, కేతువులకు కూడా మీరు జపహోమాదులు చేయించుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇక మూలా నక్షత్రం 4 పాదాల వారికి కూడా అలాగే పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారిని చూసుకున్నట్టయితే వీరికి గురువు, కేతువు, అలాగే శని, శుక్రుడు, రవి, చంద్రుడు, అలాగే వీరందరికీ కూడా మీరు జపహోమాదులు చేయించుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం వారు రాహువు, చంద్రుడికి మీరు జపహోమాదులు చేయించుకుంటే చాలా యోగదాయకంగా నడుస్తుంది ఈ డిసెంబర్ మాసం అంతా కూడా. జై శ్రీమన్నారాయణ.